హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అవుతుంది ప్రెజెంటు. ఎయిత్ క్లాస్ సంబంధించి చాలా వీడియోస్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్‌లో. దీనికి ముందు మనం థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ తెలుగు టెక్స్ట్ బుక్‌లనేవి కంప్లీట్ అయ్యాయి. దాని వీడియోస్ నేను కొన్ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. మనకి దీనికి ముందు క్లాసులో తెలుగు టెక్స్ట్ బుక్ మాత్రమే చెప్తున్నానండి. బిట్స్ వైజ్, లెసన్ వైజ్ చెప్తున్నాను. ఇది ప్రెజెంట్ అయితే 8 అవుతుంది. దీని తర్వాత మన 9థ్ క్లాసు, తర్వాత మెథడాలజీస్ తెలుగుకి సంబంధించి అన్నీ కంప్లీట్ అయ్యాక మనం వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలాగే మన ఛానల్‌లో మనకొక ప్లేలిస్ట్ ఉందండి డీఎస్సీకి సంబంధించి. అదే జీడీఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. జీడీఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డిఎస్సికి సంబంధించి అన్ని బిట్స్ కూడా అందులో ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈరోజు కూడా మనం ఎయిత్ క్లాస్ అనేది రేపు కూడా మనం ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్తామండి. ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంది కంటెంట్. దాన్ని మనము వీడియో అదే లెసన్ వైజ్ చెప్తున్నాం. కొన్ని లెసన్స్ అయితే పెద్దవైతే 2 వీడియోస్ వస్తున్నాయండి. లెసన్ వైజ్ చెప్పి దానికి బిట్స్ వైజ్ కూడా లెసన్ ఇంట్రడక్షన్ అండ్ బిట్స్ వైజ్ కూడా చెప్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఇది మనకి ఎయిత్ క్లాస్ సంబంధించి ఒక లెసన్ అండి. ప్రతిజ్ఞ అనేది ఒక లెసన్. ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఇది ఒక లెసన్ అండి. ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటంటే గీతం అండి. ప్రతిజ్ఞ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే గీతం. ఇతివృత్తం ఏమో సామాజిక చైతన్యం. సామాజిక చైతన్యం అండి. ప్రతిజ్ఞ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే సామాజిక చైతన్యం. ప్రక్రియ ఏంటంటే గీతం. అలాగే ఈ ప్రతిజ్ఞ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, కష్టపడే వారి పట్ల గౌరవం కనపరచడం, విద్యార్థుల సామాజిక స్పృహను పెంపొందించడం పాఠం యొక్క ఉద్దేశం. మనకి ఒక్కొక్కసారి లెసన్ ఇచ్చి ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే మన 4 ఆప్షన్లు ఇస్తాడు. అలాగే మనకి ఒక పాఠం యొక్క ఉద్దేశం ఇచ్చి మళ్ళీ ఇది ఏ పాఠానికి సంబంధించిందని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. అందువల్ల పాఠం యొక్క ఉద్దేశాలు కూడా మనకు తెలుసుకోవాలి. అలాగే ఇతివృత్తము ప్రక్రియలు కూడా తెలుసుకోవాలండి. మనకి సిలబస్లో కూడా ప్రత్యేకించి ఇతివృత్తాలు ప్రక్రియలను మనకి ప్రత్యేకించి చెప్పడం జరిగిందండి. అలాగే ఈ పాఠం రాసింది శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలోనిది. ఈ పాఠం ఎందులోనిది? శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలోనిది. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలోనిది. ఒకసారి చూడండి మళ్ళీ. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, కష్టపడే వారి పట్ల గౌరవం కనబరచడం, విద్యార్థుల సామాజిక స్పృహను పెంపొందించడం పాఠం యొక్క ఉద్దేశం. ప్రతిజ్ఞ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలోనిదండి. అలాగే మనకి చూడండి, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన యుగకర్త శ్రీశ్రీ. కష్టజీవికి కాపుదలగా కవిత్వం రాసిన కవి ఇతను. శ్రీశ్రీ సృజనకు, ప్రతిభకు, తాత్విక మార్గాన్వేషణకు పేరుగన్నవాడండి ఇతను. నూతన ప్రయోగాల మార్గదర్శకుడు ఇతను. కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్ట సుఖాలు ఈయన కవితా వస్తువులండి శ్రీశ్రీ యొక్క. శ్రీశ్రీ ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు అండి. ఇతను పూర్తి పేరు శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. ఇతను 1910వ సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించారు. ఇతను శ్రీరంగం శ్రీనివాసరావు. 18 ఏళ్ల నాటికి ప్రభవ అనే భావ కవితా సంపుటి వెలువరించాడు. 18 ఏళ్ల నాటికి ప్రభవ అనే భావ కవిత సంపుటి వెలువరిచాడు. అభ్యుదయ కవితా సంపుటి, మహాప్రస్థానం మహాకవి అయ్యాడు ఇతను. ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు గారు. నెక్స్ట్, విప్లవ కవిగా ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం గీతాలు రాశారు. విప్లవ కవిగా ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం గీతాలు రాశారండి. 350ల పేరిట వ్యంగ్య కవితలు, కార్టూన్ కవితలు, 1+1 లేఖ, డిసెంబర్ 31, 1999 పేరిట రేడియో నాటికలను సంకలితం అయ్యాయండి. చరమరాత్రి కథల ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టారు. అలాగే 15/6/1983 నాడు తుది శ్వాస విడిచిపెట్టారండి ఇతను. 15/6/1983 నాడు తుది శ్వాస విడిచారండి. అలాగే మనకి ఈ లెసన్కి సంబంధించి మనకి ఒక
వ్యాకరణం అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ గసరదవ దేశంది అంటే ఏంటి? మనం ఆల్రెడీ ముందు చదువుకున్న ఒకసారి చదివేసుకుందామండి. గసరదవ దేశంది అంటే ఏంటి? ప్రథమ విభక్తి మీద ప్రత్యయాలకు కచట తపలు పరమైతే వాటి స్థానంలో గజడదవలు ఆదేశంగా వస్తాయి. దీన్ని మనం ఏమంటామంటే గజడదవ దేశాన్ని అంటాము. చూడండి మరొకసారి, ప్రథమ విభక్తి మీద ప్రత్యయాలకు కచట తపలు పరమైతే వాటి స్థానంలో గసడదవలు ఆదేశంగా వస్తాయి. ఉదాహరణ చూడండి, కొలువు ప్లస్ చేసి, కొలువు చేసి, కొలువు ప్లస్ చేసి, కొలువు చేసి, ఇది మనకి గసడదవ దేశంది అవుతుంది. అలాగే ద్వంద్వ సమాసంలోని మొదటి పదం మీద ఉన్న కచట తపలకు గజడదవలకు క్రమంగా వస్తాయి అన్నమాట. ఇవి మనకి ద్వంద్వ సమాసంలో అయితే మొదటి పదం మీద ఉన్న కచ్చట తపలకు గజడదవ క్రమంగా వస్తాయి. ఉదాహరణ కూర ప్లస్ కాయ, కూరగాయలు. కూర ప్లస్ కాయ ఏమవుతుందంటే మనకి కూరగాయలు అవుతుంది, ద్వంద్వ సమాసానికి సంబంధించింది. నెక్స్ట్ మనకి ఈ లెసన్ ప్రతిజ్ఞ లెసన్కి సంబంధించి మనకి బిట్స్ వైజ్ ఏ విధంగా అడుగుతాడు అనేది మనకి ఇప్పుడు తెలుసుకుందామండి. ఫస్ట్ చూడండి, ప్రతిజ్ఞ గేయ రచయిత ఎవరు? ప్రతిజ్ఞ పాఠం యొక్క గేయ రచయిత ఎవరు అన్నారు. మనకి ఇందులో 4 ఆప్షన్లు ఇచ్చారండి. ఫస్ట్ చూడండి, వినోబా భావే. రెండోది శ్రీశ్రీ. మూడోది నండూరి సుబ్బారావు. 4 సీనారే. ఎవరు రాశారు ప్రతిజ్ఞ అనే పాఠాన్ని అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, శ్రీశ్రీ గారు. ఇతను పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ప్రతిజ్ఞ గేయ రచయిత ఎవరంటే శ్రీశ్రీ అండి, శ్రీరంగం శ్రీనివాసరావు గారు. నెక్స్ట్ రెండోది చూడండి, ఈ కింది ఏ పాదాలు సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. ఫస్ట్ చూడండి, బలం దరిద్రికి బలి కావించే. రెండోది జగానికంతా సౌఖ్యం నిండుగా. మూడోది విరామ మెరుగుగా పరిశ్రమించే. నాలుగోది ఇలా తలంలో హేమం పిడుగు అని ఉన్నదండి. మనం ఇది సరైన క్రమంలో అమర్చాలి. ఇందులో మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. ఫస్ట్ చూడండి, ఇలా తలంలో హేమం పిండగా, అలాగే జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరగక పరిశ్రమించే, బలం దరిద్రికి బలి కావించి. ఇది ఒక పద్య పాదాలు సరైన పెడితే మనకి ఈ విధంగా వస్తుందండి. ఇలా తలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరగక పరిశ్రమించే, బలం దరిద్రికి బలి కావించే. మనకి ఈ విధంగా మనం వరుస క్రమంలో పెట్టాలి. అలాగే మనకు పాఠ్యాంశం ప్రతిజ్ఞ పాఠ్యాంశం ప్రక్రియ ఏంటి? ప్రతిజ్ఞ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారు. ఇందులో మొదటి ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆత్మకథ. రెండోది వ్యాసం. మూడోది గీతం. నాలుగోది కథ. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నాను. ప్రతిజ్ఞ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే మనకు ఆప్షన్ 3 అండి, గీతం అండి. గీతం. ప్రతిజ్ఞ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే మనకి గీతం అండి. నెక్స్ట్, ప్రతిజ్ఞ పాఠం శ్రీశ్రీ గారి ఈ రచన నుండి తీసుకోబడింది. ప్రతిజ్ఞ అనే పాఠం శ్రీశ్రీ గారు ఏ రచన నుండి తీసుకోబడింది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రభవ. రెండోది మహాప్రస్థానం. మూడోది చరమరాత్రి. నాలుగోది సంపెంగ తోట. చూడండి, మనకి ఫస్ట్ ప్రభవ, రెండోది మహాప్రస్థానం, మూడోది చరమరాత్రి, నాలుగోది సంపెంగ తోట. దేని నుంచి ప్రతిజ్ఞ అనే పాఠాన్ని శ్రీశ్రీ గారు తీసుకోవడం జరిగింది అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది, మహాప్రస్థానం అండి. ప్రతిజ్ఞ అనే పాఠాన్ని శ్రీశ్రీ గారు మహాప్రస్థానం నుండి తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ 5వది, యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే తరువాత వచ్చే గేయ పాదాన్ని గుర్తించండి అన్నారు. యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే, దీని తర్వాత వచ్చే పద్య పాదాన్ని గుర్తించమన్నాడు. మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారండి. ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇచ్చారు. చూడండి, ఫస్ట్ది జగత్తుకంతా చవులిస్తానోయ్. రెండోది కమ్మర కొలిమి కుమ్మరి చక్రం. మూడోది శరీర కష్టం స్ఫురింపజేసే. నాలుగోది భావి వేదములు జీవనాదములు అని ఉంది. మనకి దాని తర్వాత వచ్చేది ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. భావి వేదములు జీవనాదములు. చూడండి,
యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావ్యవేదములు జీవనాదములు ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆరో చూడండి, ప్రతిజ్ఞ అనే పదానికి వికృతి పదం ఏది? ప్రతిజ్ఞ అనే పదానికి వికృతి పదం అని అడుగుతున్నారు. చూడండి మనకి ప్రతిజ్ఞ అనే పదానికి వికృతి పదం అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రయాసం, రెండోది ప్రకాశ, మూడోది పదనే, నాలుగోది ప్రతిన. ప్రతిజ్ఞ అనే పదానికి వికృతి పదం ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి, ప్రతిన అండి. ప్రతిజ్ఞ అనే పదానికి వికృతి పదం ప్రతిన. ప్రతిజ్ఞ అనే పదానికి ప్రకృతి పదం ఏంటంటే వికృతి పదం ఏంటంటే ప్రతిన. నెక్స్ట్ మనకు చూడండి, శ్రమకై పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఏంటి? శ్రమైక అనే పదాన్ని మనం విడదీస్తే మనకి ఏ విధంగా వస్తుంది అని అడుగుతున్నారు. శ్రమైక అనే పదాన్ని మనం ఏ విధంగా విడదీస్తామని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, శ్రమ ప్లస్ ఔక, రెండోది శ్రమ ప్లస్ ఐక, శ్రమ ప్లస్ ఏక, సమ ప్లస్ ఓక. మనకి ఏ విధంగా విడదీస్తామని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది శ్రమ ప్లస్ ఏక శ్రమైక, శ్రమ ప్లస్ ఏక శ్రమైక అనే ఆ విధంగా మనం విడదీయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు చూడండి, స్వస్తి వాక్యములు ఖాళీలో సరిపోయే పదాన్ని విడదీయండి. స్వస్తి వాక్యములు ఏంటి? నిర్దేశిస్తూ, సమరావిస్తూ, సంధానిస్తూ, చౌలిస్తూ. ఏంటి స్వస్తి వాక్యములు ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, సంధానిస్తూ. స్వస్తి వాక్యములు ఏంటంటే సంధానిస్తూ అండి. నెక్స్ట్ మనకు 9 చూడండి, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన కవి ఎవరు? మానవుడే నా సందేశం, మానవుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన కవి ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 4 ఆప్షన్లో ఫస్ట్ది ఏంటంటే శ్రీశ్రీ అండి, రెండోది జాసువా, మూడోది సీనారే, నాలుగోది దేవులపల్లి కృష్ణశాస్త్రి. మనకి ఈ 4గిట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, శ్రీశ్రీ గారు మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాట కవి. నెక్స్ట్ మనకు చూడండి, శ్రీశ్రీ ఏ కథల ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టారు? శ్రీశ్రీ ఏ కథల ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టారు అంటున్నారు. ఫస్ట్ చూడండి, చరమరాత్రి, రెండోది 350, రెండోది 350, మూడోది 1990 పేరిట రేడియో నాటికలు, నాలుగోది 1+1=1 లేక డిసెంబర్ 31. దేని ద్వారా మనకి చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టారు అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 1 అండి, చరమరాత్రి. శ్రీశ్రీ గారు చరమరాత్రి కథల ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టారు, చరమరాత్రి అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి 11 చూడండి, కన్ను నానార్థకం ఏంటి? కన్ను అనే పదానికి నానార్థకం ఏంటని అడుగుతున్నారు. కన్ను అనే పదానికి నానార్థకం ఏంటి అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, బలం, సామర్థ్యం, రెండోది నేత్రం, కాలం, మూడోది వాన, నీరు, నాలుగోది నయనం, బండి చక్రం. కన్ను అనే పదానికి నానార్థకం ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి, నయనం, బండి చక్రం. చూడండి బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఒకసారి చెక్ చేసుకోండి. కన్ను అనే పదానికి నానార్థం ఏంటంటే నయనం, బండి చక్రం అండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. 12 చూడండి, విలాపాగ్నులు సమాసం ఏంటి? విలాపాగ్నులు అనే పదానికి సమాసం ఏంటి? ఫస్ట్ చూడండి, రూపక సమాసం, రెండు ద్వంద్వ సమాసం, మూడోది బహువ్రీహి సమాసం, నాలుగోది దిగు సమాసం. ఈ 4గింట్లో ఏంటి? విలాపాగ్నులు అనే పదానికి సమాసం ఏంటని అడుగుతున్నారు. మనకు ఇక్కడ ఆప్షన్ 1 అండి, రూపక సమాసం అవుతుంది. విలాపాగ్నులు అనే పదం మనకి రూపక సమాసం కింద వస్తుంది. నెక్స్ట్, ఘర్ముజలం అనే పదానికి అర్థం ఏంటి? ఘర్ముజలం అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, చెమట, రెండోది సముద్రం, మూడోది నది, నాలుగోది నీరు. ఘర్మజలం అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది, చెమట అండి. ఘర్మజలం అంటే అర్థం చెమట. చెమట మనం ఘర్మజలం అని అంటాము, చెమట అంటే ఘర్మజలం. నెక్స్ట్, హలం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? హలం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, నాగలి, రెండోది లాంగలి, మూడోది శీరము,
నాలుగోది శీలము అండి. ఈ నాలుగింట్లో ఏంటి కరెక్ట్ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. హలం అంటే పర్యాయపదాలు నాగలి, లాంగలి, సీరము. చూడండి హలం అనే పదానికి పర్యాయపదాలు ఈ 3 కూడా వస్తాయండి. నాగలి, లాంగలి, క్షీరము. ఈ విధంగా చూడండి నాగలి, లాంగలి, సీరము. ఈ 3 పదాలు కూడా మనకి హాలం అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ మనకు చూడండి 15వది. క్రింది ప్రవచనాల్లో సరైన దాన్ని గుర్తించండి. ఇందులో మనకి ఏది సరైందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ప్రభవ భావ కవిత సంపుటి. 350లు వ్యంగ్య కవితాలు కార్టూన్లు. 1+1 = 1 రేడియో నాటికలు. నాలుగోది ఖడ్గ సృష్టి భావ కవితా సంపుటి అన్నాడు. మనకి ఇందులో ఏవి సరైన ప్రవచనాలు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మనకి ఫస్ట్‌ది ప్రభవ భావ కవిత సంపుటి అండి. నెక్స్ట్ 350లు వ్యంగ్య కవితాలు కార్టూన్లు. నెక్స్ట్ 1+1 = 1 రేడియో నాటికలు. ఇవన్నీ కూడా మనకు సరైన ప్రవచనాలు. మనకి ఇక్కడ 16 చూడండి. వర్షం అనే పదానికి నానార్థాలు ఏంటి? వర్షం అనే పదానికి నానార్థాలు ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి వాన, సోన. రెండోది వర్షం, వాన. మూడోది వాన, సంవత్సరం. నాలుగోది వర్షం, కాలం. ఈ నాలుగింట్లో ఏంటి వర్షం అనే పదానికి నానార్థాలు అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వాన, సంవత్సరం. వర్షం అనే పదానికి నానార్థాలు వాన, సంవత్సరం. వాన, సంవత్సరం అనేవి వర్షం అనే పదానికి నానార్థాలు. నెక్స్ట్ అజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా, అజాద్ డేవిడ్ కంటే చిన్నవాడా? ఈ వాక్యాలను కూర్చగా వచ్చిన సంయుక్త వాక్యం ఏంటి అని అడుగుతున్నారు. చూడండి అజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా, డేవిడ్ కంటే చిన్నవాడా? ఈ వాక్యాలను కూర్చగా వచ్చిన సంయుక్త వాక్యం ఏంటి అడుగుతున్నారు. మనకి ఇక్కడ 4 ఆప్షన్లు. ఫస్ట్ చూడండి అజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా కాదా. రెండోది అజాద్ డేవిడ్ కంటే చిన్నవాడా కాదా. 3 అజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా చిన్నవాడా. నెక్స్ట్ డేవిడ్ అజాద్ కంటే పెద్దవాడా చిన్నవాడా అని అడుగుతున్నారు. ఇవి మనకి ఈ వాక్యాన్ని మనం సంయుక్త వాక్యంగా చేస్తే మనకి ఏ విధంగా వస్తుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. రెండు వాక్యాలను కలిపితే మనకి అజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా చిన్నవాడా, అజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా చిన్నవాడా. ఈ విధంగా మనకి వాక్యం అనేది వస్తుంది సంయుక్త వాక్యం కింద చేస్తే. నెక్స్ట్ మనకు చూడండి 18వది. పాలు ఓయక పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఏంటి? మన పాలు ఓయక అనే పదాన్ని మనం ఏ విధంగా విడదీస్తాము? పాలు ఓయక అనే పదాన్ని మనం ఏ విధంగా విడదీస్తామని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి పాలు ప్లస్ పోయక. రెండవది పాలు ప్లస్ ఓయక. పాలు ప్లస్ పోషాక. పాలు ప్లస్ పోయక. మనకి ఏ విధంగా మనకి పాలు ఓయక అనే పదాన్ని విడదీస్తామని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పాలు ప్లస్ పోయక, పాలు ఓయక. పాలు ప్లస్ పోయక, పాలు ఓయక అవుతుందండి. మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ధనిక స్వామికి దాస్యం చేసే డాష్ తర్వాత వచ్చి గేయ పదం ఏంటి? ధనిక స్వామికి దాస్యం చేసే అనే దీని తర్వాత వచ్చే మనకి గేయ పాదం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి కార్మిక వీరుల కన్నుల నిండా. రెండవది యంత్రభూతముల కోరలు తోమే. విలాపాగ్నులకు విషాదాశ్రులకు. తర్వాత ఘర్మ జలానికి ఖరీదు లేదు అని ఉంది. మనకి ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. యంత్రభూతములు కోరలు తోమే. చూడండి ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతములు కోరలు తోమే. ఈ విధంగా మనకి వస్తుంది. నెక్స్ట్ మనకి చూడండి లాస్ట్ పెట్టి ఈ లెసన్కి సంబంధించి మనకి చూడండి శ్రీ తన మహాప్రస్థానంలో ఖండికలకు ఈ పేరు పెట్టారు. ఏ పేరు పెట్టారు? శ్రీ తన మహాప్రస్థానంలో ఖండికలకు ఏ పేరు పెట్టాడు అని అంటున్నారు. ఫస్ట్ చూడండి గజళ్ళు. రెండోది ఖండకావ్యాలు. మూడోది గీతాలు. నాలుగోది కవితలు. మహాప్రస్థానంలో ఖండికలకు ఏ పేరు పెట్టారు శ్రీని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. గీతాలని పేరు పెట్టడం జరిగిందండి. శ్రీ తన మహాప్రస్థానంలో ఖండికలకు గీతాలని పేరు పెట్టడం జరిగింది. ఇది మనకి ఈరోజుకి సంబంధించి బిట్స్ అండి ఇవి. ఈ లెసన్కి సంబంధించి మనం రేపు కూడా మనం 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ని చెప్పడం జరుగుతుందండి. 8th క్లాస్ అవుతుంది ఇంకానా. ఇది ఈరోజు సంబంధించి బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. మన ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే అందులో మనకు ఖచ్చితంగా
మంచి బిట్స్ అనేవి ఉంటాయి. నేను డైలీ కూడా డీఎస్సీకి సంబంధించి వీడియోలు పెట్టడం జరుగుతుందండి. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌లో. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి. రేపు మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. అందరూ కూడా బాగా చదువుకోండి. టేక్ కేర్ అండి. బాయ్.